పెట్టెలోని వస్తువుకి కావలిగా ఉంచబడింది. వీరిని ఆధారం చేసుకుని పెట్టెలోని వస్తువు ఏమో చెప్పగలిగినచో ఆ వస్తువు నీది. ఆ పైన నీవు కోరిన పై బహుమానం కూడా ఉంటుంది. ఎవరి చేత? బిల్వమంగళమూర్తి గారి చేత. ఎంత గూఢ సమస్యను కల్పించినారు. ఇది కేవలం పరీక్ష మాత్రమే. అవునవును. సరే కానీ ప్రయత్నించి చూచదా. మొదటిది సర్పము. సర్పము దేన్ని హరింపగలదు? మారుతమును. మారుతము దేని కొరకు వచ్చును? పరిమళము కొరకు వచ్చును. మరి అట్టి పరిమళము దేని యందుండును? పుష్పాదుల యందు ఉండును. ఇక రెండవది సంపెంగ పువ్వు. సంపెంగ పువ్వు దేన్ని హరింపగలదు? తుమ్మెదను. తుమ్మెద దేని కొరకు వచ్చును? మకరందము కొరకు వచ్చును. మరి అట్టి మకరందము దేని యందుండును? పుష్పాదులు ఎందే. కావున పెట్టెలోని వస్తువు నిశ్చయముగా పుష్పాదులలోనిదే కావలేను. ఇక మూడవది శివుడు. శివుడు ఎవరిని వారింపగలడు? మన్మధుని. మన్మధునికి ఇష్టమైన పుష్పములు అరవిందము, అశోకము, చూతము, నీలోత్పలము, నవమల్లికము. కావున పెట్టెలోని వస్తువు ఈ ఐదింటిలో ఒకటి అయి ఉండవలేను. ఇక నాలుగవది రాహువు. రాహువు పుష్పము. అమ్మా, రాహు ఎవరికి శత్రువు? సూర్యునకు. సూర్యునకు ఇష్టమైన పుష్పము కమలము. అమ్మా, పెట్టలేని వస్తువు కమలమేమో చూడవే. వట్టి కమలము కాదమ్మా, వజ్ర కమలమమ్మా. వజ్ర కమలమే. ఈ వజ్ర కమలాన్ని తీసుకెళ్ళి నా పాఠశాలలో పెడతానమ్మా. పాషాణంగా మారిపోకుండా చూడు. ఎంత చక్కగా చెప్తాను. మరి పై బహుమానం ఏం కోరిక కోరుకొనవచ్చును, కానీ తీరుటే దుర్లభము ఏమో అని తోచుతున్నది. మీకు నాయడా ఎట్టి సందేహమున అవసరం లేదు. ఇటు ఉదయించి సూర్యుడు అటు ఉదయించినను నేను ఆడి తప్పువాడను కానుస్తున్నా. ఆ నమ్మకంతోనే అడుగుతున్నాను. నాకు ఎప్పటి నుండియో ఒక శాస్త్రము అభ్యసింపవలని కోరికగా ఉన్నది. దానికి తగిన బోధకులు తటస్థపడక ఆ కోరిక నెరవేరినది కాదు. ఆ ఒక్కటి తమరు నెరవేర్చిన చాలు. అవశ్యం. అది మరి ఏమీను కాదు, కామశాస్త్రము. తేలిపోయింది చూసారా? అందుకే అన్నాను కోరుటకేమి కానీ తీరుటియే దుర్లభము అని. కొంచెం ఆనందం. అలాగే మీకు కావలసినంత సమయం తీసుకుని యోచించి సెలవివ్వండి. ఇంతలో నేను వెళ్ళి తమలపాకులు పెట్టేదను. ఏమండి, తమలపాకులకేం కానీ ఇక్కడ చాలా ఒక్కగా ఉన్నది. ఈ కోమటి విద్యలా ఉండదా? అలాగైనా మా తోటలని కేగుదము రండు, చాలా చల్లగా ఉంటుంది. యాడికిరా? వాళ్ళిద్దరు కలిసి తోటలోకి వెళ్తే చింతామణి సిగ్గు లేక 2 సార్లు చెప్పా పంపకు రావద్దని. నన్నేలియో
ఎంత మోసపోయింది. ప్రాణమిత్రుడైన బిల్వ మంగురుని మోసగించి అతనికున్న సర్వ సంపదలో నిరుగురము అనుభవించవలని నేను చితిని కాని కుటిల మనస్కుడనైనా నా మనమున ఒకటి తలపగా ప్రసాదించినట్టయినది నేర్పమై బిల్వమంగళు నెత్తిగట్టి కూర్చున్నాకు సుఖమనుకుంటిగాని ఆతని మదికి నా నెత్తులయవచి. శివగిత్తి ముత్తుగ కోయను చెరుగనై నముదేవేగా వనత్తుననియను ఎంత ప్రేమ నటించినది. నేనే సర్వస్వమని ప్రేమింపచేసి నేను లేక తాను జీవింపలేనని నాతో ఎన్నయో భాషములు సల్పి చివరకున్న నీ రీతిగా చేయనని కలవైనా తలపలగా ఎంత విశ్వాసహీనరాలో కాని కలిగిన భాగ్యమెల్లను ముఖంబున పెట్టి ఇప్పుడు